స్పెషల్ నాటుకోడి కర్రీ విలేజ్ స్టైల్లో చేస్తా. ఎందుకంటే రేపు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు వీళ్ళకి మస్తు ఎంజాయ్ అని మా మమ్మీ వీళ్ళకి ల్యాండ్ తీసుకొచ్చి మంచిగా వీళ్ళకి నచ్చిన మన ల్యాండ్ లో కోళ్ళే చేసి పెడుతుంది. విలేజ్ స్టైల్లో కదా, విలేజ్ స్టైల్లో అదిరిపోతుంది. దాంతో పాటుగా వస్తూ నల్లా తీసుకొచ్చినాం. నల్లా అంటే అట్లనే కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నేను చూపిస్తూ ఈ రోజు ఫుల్ ఎంజాయ్ అసలు ఫుల్ తినేసి ఇక సాయంత్రాలు పోతాం. ఎందుకంటే రేపటి నుంచి మా పిల్లలు వెళ్తారు కదా. దాంతో పాటు ఇంకో స్పెషల్ థింగ్ ఉంది, అది తర్వాత మీకు చెప్తాం. మీకు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే మస్తు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇగో ఇవైతే క్లీనింగ్ కి నేను పంపించేస్తున్నా. మా వాచ్మెన్ క్లీన్ చేస్తాడు. ఇగో పట్టుకుని పో. ఇంకోటి కోసుకోరా గీసుకోరా అని అనకండి. ఎందుకంటే ఊర్లో మనం ఎన్ని కోళ్లు పెంచినా ఏం చేసినా చుట్టాలు వచ్చినా ఏమొచ్చినా కోళ్ళను కోస్తుంటాము. ఇంకా ప్రకృతి ధర్మం అది. అంటే మనం పెంచుకుంటుంటాం, మనం తింటుంటాము. సో మీరే స్టార్ట్ చేసిన అనకంటే మనకంగా మిగిలితేనే మనం అమ్ముకోవడం. మనం ఏదో ఇది అమ్ముకొని బిజినెస్ అని కాదు. స్టార్టింగ్ ఏంటంటే మా వాచ్మెన్ ఏమన్నాడంటే నిన్న అమ్మ కూతలే చేస్తున్నాయి మంచిగా ఉంటది, నెక్స్ట్ మొన్న దసరా రోజు కోళ్ళని కోసుకుంటే భలే ఉంటది, దేశీయ కోడి కదా అన్నాడు. అయితే సరే అని చెప్పి నీకు క్లీన్ చేసి నీకు వస్తుందా అంటే మస్తు క్లీన్ చేసిస్తామా అన్నాడు. సో ఈ రోజు రాగానే ఇక వాచ్మెన్ కి చెప్పిన ఇగో అవి రెండు తీసుకుని ఏవైతే పెద్దగా తీసుకొచ్చి చేసి అని చెప్పి ఆయన చేసేస్తాడు. ఈ లోపల మన ఐటమ్స్ అంతా కూడా మనం ఇక్కడ రెడీ చేద్దాం. అవి వచ్చే వరకు తర్వాత అది చూపిస్తా. వెళ్ళిపో ఇక. నా బిడ్డ అయితే ముందే మసాలా వాసన బాగా పెట్టేద్దాం. బిడ్డ ఏం కాదు మమ్మీ, పోదు. ఏం నూరినావు మమ్మీ? మస్తు మసాలా వేసి ఫస్ట్ మా మమ్మీ విలేజ్ స్టైల్ అంటే విలేజ్ స్టైల్లో మసాలా నూరింది. ఆ మసాలాతోనే మొత్తమే మారిపోయేటట్టుంది స్టోరీ అంతా. నేనైతే ఇక్కడ ఆనియన్స్, టమాటా, చాక్ ఇంకోటి డాడీ ఇదే ఉంది. ఇస్తావా డాడీ? ఇగో చూసిరా రెడ్ బ్రెడ్ మన ఛానల్లో ఈ వీడియో నువ్వు చేసిన ఘోరమైన థంబ్నెయిల్ కి రా చూపింది ఆ వీడియో. బిద్దరపోయి అందరు ఇప్పుడే ఫ్రెష్ అండి. మా మటన్ రాతం పట్టే అతను ఇప్పుడే ఫ్రెష్ ఎర్రగా ఇట్లనే ఉంది చూడండి. అసలు ఇప్పుడే కోసినాం. అనగానే మా డాడీ వేసుకొచ్చేసిండు. దగ్గర పెట్టి ఇక్కడ పెట్టేసి చేతులు పెడతా. పిట్టలు చూడే చిట్టి అవును, మొన్న దసరాకి ఎంత మంది పాలపిట్ట దర్శనం చేసుకురు. మా ల్యాండ్ లో అయితే మేము మస్తు దర్శనం చేసుకున్నాం. మా ల్యాండ్ లో దొరకనిదే ఉండదు. పాలపిట్ట ఉంటది, రామచిలుక ఉంటది, గుడ్లగువ్వ ఉంటది, పిట్టలు ఉంటాయి, అన్ని రకాల పిట్టలు ఉంటాయి. వాటి రెట్టలు కూడా ఉంటాయి, వాటి ఈకలు కూడా ఉంటాయి. అసలు ఎంత అంటే నేచర్ కి దగ్గర ఉండాలి అంటే ల్యాండ్ కి వచ్చేయాలి. అంత బాగుంటుంది. తయారు చేసిన అనుకుంటారు. అయితే దసరాకి ఏం చేసిరు అమ్మా అని చెప్పి చాలా మంది అడిగారు. మనకి ఇంకా కామనే కదా దసరా అనగానే. ఇగో సంక్రాంతి, దసరా. సంక్రాంతికి కూడా పిండి వంటలు చేసుకుంటాం, సేమ్ టైం దసరాకి కూడా. మనకు రెండు పెద్ద పండుగలు కదా, దసరా అండ్ సంక్రాంతి. ఇగో కజ్జికాయలు, కారపప్పలు, మురుకులు. ఇక మనకు సంక్రాంతి టైంలో అయితే అరిసెలు, గవ్వలు, మురుకులు. నా కోసం మా మమ్మీ కారపప్పలు చేస్తుంది. కజ్జికాయలు అయితే కామన్. చిన్నప్పటి నుంచి కూడా నా బిడ్డ అడిగేది ఒకటి కారపప్పలు తర్వాత మురుకులు కారపప్పలు. స్వీట్ అడగను. కారపప్పలు నెంబర్ 1 అండి. నేను మా మమ్మీ చేసే కారపప్పలు రోజుకి 20 అయినా తింటా, 30 అయినా తింటా, తిండి తినకుండా 50 అయినా తింటా. అంత ఇష్టం. అయితే ఫస్ట్ లో మా మమ్మీకి కారపప్పలు వచ్చేవి కాదు. అప్పట్లో చాలా కష్టపడేది, వేరే వాళ్ళతో చేపించేది. ఎందుకంటే మా మమ్మీకి ఇది హరిసెలు, గవ్వలు, కజ్జికాయలు, మురుకులు ఇవే చేస్తుండే. మనకు తెలంగాణలో స్పెషల్ ఏంటంటే కారపప్పలు ఉంటుండే. మంచిగా పల్లీలు, పుట్నాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ అన్ని వేసి చేస్తుండే అనమాట. అయితే ఆ స్టైల్ మా మమ్మీకి రాకపోతుండే. అయితే మా మమ్మీ ఫ్రెండ్స్ తోని చేపించేది కారపప్పలు. ఒక దశ తర్వాత నేను మమ్మీ ప్లీజ్ నాకు కావాలి అని నేను అడగడం వల్ల నా ఇష్టం కోసం ఆ రెసిపీ నేర్చుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మమ్మీ చేస్తారు. మీరేం చేస్తున్నారు దసరాకి?
మనకి దసరాకి పెద్ద పండుగ కాబట్టి అందరి ఇళ్ళల్లో పక్క పెంక పడాల్సిందే ఉంది. తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ దసరానే. మేమైతే 2 చేసుకుంటాం. అమ్మగారి అత్తగారి 2 చేస్తాను. నేనైతే సంక్రాంతి చేస్తా, దసరా చేస్తాను. దసరాకి తెచ్చేది పిల్లలకి బట్టలు, సంక్రాంతికి ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినాక ఉండేటి వేసేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడైనా కొత్త చాకు తీసుకురా. కోళ్ళను కోసిండా తిను నువ్వు కూడా. పోయి చాకు చెప్పు. కట్ చేద్దువే. అయితే ఈరోజు బయట తీయలే, కోళ్ళని లోపటే చేసినాము. ఎందుకంటే లెక్కడు ఒకే పిస్తుండు పోయి. అది ఆనందమే కానీ అయినా కూడా ఈరోజు మనకి డిస్టర్బెన్స్ జర ఇట్లా లేకుండా ఉండాలని చెప్పి మేము పోయినాం, కుదరమని చెప్పినాం. అందుకే జల్దీ వచ్చినాం. ఇప్పుడు 11:30 అవుతుంది. ఈ రోజు మాత్రం ల్యాండ్కి వచ్చి మధ్యాహ్నం కరెక్ట్ గా మధ్యాహ్నానికి లంచ్ చేస్తాం. చేసేసి ప్రతిసారి మేము వచ్చే మధ్యాహ్నం అవుతుంది, తినే వరకు 4-5 పక్కా అవుతుంది. ఈ మధ్య కాలంలో ల్యాండ్ ని మస్తు తల్లి మిస్ అయితే వచ్చిన. వాటర్ బాటిల్ తీసుకురా కార్లోది. ఎన్ని రోజులైంది. ఏ జల్దీ తేపోవే. తల్లి కట్ చేయాలనే వరకు చాకు తెచ్చింది బొమ్మ. చాకు పట్టుకొని పోతుంది ఇష్టం. ఇప్పుడు అవి తినేకే దానికి కావాలి. నాకు పని చెప్పని చేసి రారా కాదు. హెడ్ కట్ చేయకుండా డైరెక్ట్ ట్విస్ట్ చేసిండు. అంటే స్ట్రైట్ ఉంది కదా, ఇట్లా మళ్ళీ ఇట్లా ట్విస్ట్ చేస్తూ ఇట్లా రచన నీకు నేను ఉండకాయలు కలిసిస్తా. మనకి ఇష్టం కదా నీకు నాకు ఇద్దరికి. 2 గుండెకాయలు, అన్ని గుండెకాయలు కట్ చేసిస్తుంది. చెల్లె కూడా తింటది. తల్లి 1 నిమిషం తల్లి. ఇది మా అది తల్లి. ఇది పోసేసి ఇచ్చేయండి ఫస్ట్. చేస్తా మగ్గులు అన్నీ ఆ చెక్క కత్తి అది ఉంది కానీ. అమ్మమ్మ ఇది ఏం పాటు? బ్లడ్ మేకది. మేకప్ పెడతాలే అది. బ్లడ్ ఓకే. ఆ సర్కిల్ పార్ట్ అంత బ్లడ్ అనే అది. అది సర్కిల్ పార్ట్ బ్లడ్ గిన్నెలో వేసిర్రు కాబట్టి అట్లా అయింది. ఇది వచ్చేసి డ్రైగా జల్దీ లెక్కింది. మొత్తం బ్లడ్ అది. బ్లడ్ అయితే కాస్తూ ఉండాలి. అది కారే కొద్దిసేపు అయినాక డ్రై అయిపోయి అట్లా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. ఇగో ఇది కూడా కాల్చుకొని తినొచ్చు. చాలు ఇంకా ఇది కూడా కాల్చుకొని తినొచ్చు. ఇవన్నీ ఏం చేశాను నేను అన్ని ఏం చేసాం అమ్మ. ఏవి కాలువకు అవి కోడివి కావాలంటే కాల్చు. అవిటి పోయిమ్మా కళ్ళు కిందే కలవే. అందుకే మీరు అంటే నాకేం పని చెప్పలేదా? మీరు చాక్ చేయమని చెప్పలేదు. కట్ చేయొద్దు అట్లా మళ్ళా అమ్మ చెప్తాను. రాజు పేరు బాయే గారా? రాని అయితే గర్ల్. కిమ్ జాంగ్ ఉన్ లాగైనా మేము లక్కీ. తల్లి అమ్మవారిని డెకరేట్ చేద్దాం. తల్లి అమ్మవారిని డెకరేట్ చేయపోవే. చూసిరామా పొట్టికి పసుపు కావాలా అమ్మే? వస్తుందిగా బానే. ఇంట్లో రోజు వంటలు ఉండదు మమ్మీ ఇదే. అదే కదా ఇంకా ఇంకా చెప్తాది. ఇక వంటలు కూడా నేనే చేస్తా అంటది. ఇక వేరే ముక్కలు కట్ కాకుండా కట్ చేయి. వేరే ముక్కలు ఇంత దొడ్డు చేయకు బంగారు. ఇక దానికి చేతికి ఇక అమ్మమ్మ లాగానే చేతులు జాగ్రత్త కట్టే. ఇంకా జాలే
ఇంకా చాలే తల్లి. హ్యాండ్ వాష్ చేసుకో. పోయి అమ్మవారి కాడ డెకరేషన్ చేయపో తల్లి. హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇప్పుడు తెచ్చుకో. లేకపోతే చూసా ఈడ చల్లగా ఈడ పొయ్యి కాడొద్దు. ఇవ్వండి చూసా చేసిన ఇవైతే పట్టుమనవుగా పట్టుకుంటాయి మమ్మీ. అంటాయా? అట్లా బ్రేక్ అంతా చేయి మమ్మీ జరా. రాలేవి అప్పుడే కట్ అయినా కట్ చేయగా ఉడిపోతున్నాయి. అయితే పేరేటి ఫస్ట్ మన ఐటమ్స్ బెండకాయ, ఉసిరికాయ తల్లి, వాటిని కూడా ఇది చేస్తా తల్లి. వాటిని కూడా ఫ్రై, మళ్ళీ వీటిని వాటిని కర్రీ. నేను కట్ చేస్తా. అమ్మ కొన్నిసార్లు నేను చిన్న చిన్న గిన్నెలు తోటి అట్లా చేస్తా కదా, అట్లనే చేస్తా వీటిని. తల్లి నీకు ఒక విషయం చెప్తామా, నువ్వు ఇంక కుకింగ్ మటన్ అయినాక అమ్మమ్మ పెడతాది. ఇంకేం అడ్జస్ట్ లేవాడా ఇక ఇవి తినిపో అప్పలేమన్నా తాత కాడ కూర్చో. వేస్ట్ వాటర్ అప్పుడే ఉన్నాయి. ఈ పక్కేసినాము. అడ్జస్ట్ ఇంట్లోనే తల్లి ఆడుకోపో. ఆ బాబుతో ఆడుకోపో. వాడు ఉన్నాడు చూడు. నీళ్ళు పోయద్దు. తాతకు బాడీ ఆ చెట్టు కాడ ఆడుకోపో. చెట్టు కాడ వాటర్ వద్దు. ఏంటండి ఏంటి సంగతులు, విషయాలు, విశేషాలు? వీటికి వేసి రా డక్కి ఫుడ్ వేసినా. ఈ ఫుడ్ కంటే ఎక్కువ నీళ్ళే అవుతున్నాయి కాబట్టి ఫుడ్ వేపి నన్ను ఇవి తెచ్చుకున్నా తిన్నాము. ఇక్కడ తినుకుంటే వంట చేసుకున్నాం. కట్టేసి లక్కి అది కూడా మధ్యలో అదే తల్లి ఇక మొదలు పెట్టినావా మధ్యలో ఆట. వాటర్ మాత్రం వద్దు తల్లి. అవి తాగేటివి తీసుకుపోయి కూర్చున్నావాడ మంచిగా. అట్లా కింద పెట్టుకున్నావు తాగువానే. నాన్న కొంచెం నా కారం ఏమొద్దా? మసాలా ఏదైనా వేస్తే ఏముంది, లేదంటే లక్కి కట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసేయండి తిందాం. ఇక కొంచెం ధనియాలు కూడా వేస్తున్నా అండి. ఇక లైట్ గా కారం కొంచెమే. అసలు వీటిని చూస్తుంటేనే వాసన ఏమేసి మసాలా అంత వాసన వస్తుంది. మా చెక్క లవంగం ధనియాలు వాసన అయితే ఉందండి. ఒక్కసారిగా ఏవో గుర్తుకొస్తున్నాయి అన్నట్టుంది. ధనాల కూడా మన ఫేవరెట్ అది గట్టిగా ఉంది పైపు. తల్లి రావే. తల్లి లేవు, నువ్వు లేచి హ్యాండ్ వాష్ చేసుకో. ఇగో గుండెకాయ మొత్తం ముందకాయ హ్యాండ్ వాష్ చేసినా డాడీ అన్నా రాముడు రా.
టేస్ట్ ఏంటి? గుండెకాయ అట్లా పట్టుకో పట్టుకో కొంచెం కూల్ దాయి జరుగు ముందే పప్పు తల్లి తినిపించచ్చు కదమ్మా. తల్లి రా కొరుకో కొరుకా గమ్మ తల్లి గుండెకాయ నీకు ఇష్టం కదా ఇదిరా నాకు రావట్లేదు తింటా. రా నా మీదికి రా ఏం కావాలి నీకు తీసుకో రావట్లేదు తింటాం. ఇది తీసుకో తిన్నాడు. ఈ ప్లేట్ ఇమ్మా కాల్మా. ప్లేట్లో తింటది ప్లేట్ కడిగిందేనా అది తీసి దానా పప్పి తింటాం. ఇక అది పెట్టుకో ఇదిగో. మస్తుంది గుండెకాయ గుండెకాయ కొరుకో కొరుకో ఇది బాగుంది కొంచెం కొరుకో కొంచెమే ఎట్లుంది? తాగుతలే నా లోపల పెట్టుకుంటాం. కొంచెం పెట్టినా నేను ఇవ్వండి. నేను పెట్టుకుంటా. బాగుంది కదా మా ఇక్కడ కూర్చోండి, నేను బాగుంది. తింటాడు తిన్నాడు. ఇక్కడ కూర్చో. గుండెకాయ అయితే చాలా బాగుందా తల్లి నీది అది చిటిదానికే స్పెషల్ పీస్ ఉంది. మనందరికి గుండెకాయ అయితే గుండెకాయనా తిను పట్టుకో. చెప్పునానా మా చెల్లి అయితే ఇప్పుడే ఫేవరెట్ పీస్ కింద పడేసింది. మీ చేతిలో తెచ్చి ఇప్పుడు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇగో ఇవి రెండు ఉండే కదా ఒకటి పడేసింది ఏడుస్తుంటే ఏం కాదులే ఇగో ఇది కూడా తినమని ఇచ్చే వరకు తీసుకుంది దానికి ఇష్టమైన పీస్ అది ఏం కాదులే తల్లి పడిపోయింది జారిపోయింది. ఏం కాదు అయినా ఎందుకు ఏడ్చుడు పని లేక ఇగో నీకు మించా ఏమన్నా ఉందా ఫుడ్ కోసం ఎప్పుడు ఏడవద్దు. నువ్వు తిను ఫుడ్ దగ్గర అమ్మమ్మకి ఆల్రెడీ ఇంకా చాలా చికెన్ ఉన్నాయి. లేకపోతే మళ్ళీ ఇంకొకటి మళ్ళీ దాన్ని కుక్ చేసి ఇవ్వచ్చు కదా. కొరుకోసా తీసుకున్నాను పల్లవి నేను తీసుకున్నాను పల్లవి నాకు కూడా ఇది మమ్మీ హాఫ్. ఏ తీసుకోమ్మా ఇంకా ఇదంతా ఇగో ఇది డాడీకి పెట్టు ఇది కథం పడిచినావా మొత్తం నాకు అంత ఇంత వద్దు కొంచెం. మేము మస్తు తుమ్మేస్తాం. ఇంకా పోయి గట్టి ఇంకా పోయి షురు కూర, నాటుకోడి కూర, బ్లడ్ ఉంది. అది కూడా ఫ్రైగా. నాటుకోడి ఇంకా రాలే వచ్చే వాళ్ళకు బ్లడ్ చేసి అది కూడా ఇట్లా సఫర్ ఇచ్చేది. కరేపాకు కూడా బాగుందా ఇంకా బ్లడ్ అయ్యా కోళ్ళు వస్తేనేమో సఫర్ చేయాలి. లేదంటే అది కూడా ఉండదు అయిపోతుంది. మేల్స్ తెచ్చినావా ఫీమేల్స్ తెచ్చినావా? మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి 2 మేల్స్ గట్టి పట్టాలి. గట్టి పట్టుకో వేడి 2 మేల్స్ 3 ఫీమేల్స్. పట్టుకున్నాయి అంతే బేబీస్ పడతాయి. తల్లి ఇట్లే ఇక్కడ కూర్చోబెట్టు బేబీస్ పడతాయి. ఆడ కూర్చో పైన కూర్చో పడకుండా తింటావు అమ్మమ్మ బేబీస్ పడతాయి. పైన కూర్చోమ్మా కడకరావాలా మమ్మీ కడాయిని? ఏది అది ఎండ కడిగేస్తామ్మా ఆగు అట్లనే పెట్టట్టున్నావుగా బ్లడ్ కోసం కడుక్కొస్తాయిట్లే వేసిన చైతన్య నోట్లో పెట్టినావా? కరవలే మరి? చేతులు కడుక్కో అదో లిక్విడ్ వేసి కడుక్కో అమ్మ నేను ఇప్పుడు మళ్ళీ తినాలి కదా నువ్వు అవి అన్ని ముట్టుకోకని చెప్తున్నా నీకు ఇదిగోండి బ్లడ్ చేస్తున్నా నా స్టైల్ ఏదైనా కూడా నా స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయండి వేరే స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయండి మామూలుగా కడిగేసి మనం ఉడకబెట్టి కూడా కట్ చేసుకోవచ్చు
ముందే ఇట్లా ఫ్రెష్గా మనకు బ్రెడ్ ముక్కలు ఎక్కుంటే ముందుగా కూడా కట్ చేసుకోవచ్చు. అమ్మమ్మ నేను కుక్కకి నేను తిన్న పీస్ హాఫ్ ఇచ్చేసిన. ఓకే, నువ్వు అమ్మకి అడిగింది ఇచ్చేసిన ఆల్రెడీ. ఓకే, నువ్వు నన్ను అడగలే కాబట్టి ఇంకా ముద్దిగా కొప్ప ఎట్లా అయింది చూడు. ఇది నా మన్మరాలు కట్ చేసినండి కటింగ్. ఇది మస్తు ఉంటుందండి బ్లడ్ కర్రీ. అది ఏంటిది ఇగో ఉప్పు సరిపడా, పసుపు, నువ్వు అట్లా ఏ నీకు కారం. కాదమ్మా మిగతాది ఏమంటుంది? ఇది స్పైస్గా అమ్మమ్మ ఎక్స్ట్రా స్పైస్ పెట్టకు. ఎక్స్ట్రా స్పైసే ఉంటుంది తల్లి. ఇది ఎక్స్ట్రా స్పైస్ తింటేనే మంచి వైట్ అవుతారు. నువ్వు పెద్ద అయినావా అమ్మమ్మ? నువ్వు ధనియాల పొడి. ఇది గరం నేను మసాలా, ధనియాల చిన్నప్పుడు పొడి. మస్తు బ్లాక్ ఉంటుండే. నేను మస్తు కారం తిన్నా. బ్లాక్ అంటే బ్లాక్ ఉంది కదా. నువ్వు బ్లాక్ ఏం లేవు కానీ నేను మస్తు బ్లాక్ ఉన్నా. నేను బ్లాక్ కాదు, నేను గోల్డ్. నువ్వు గోల్డేలే. నేను ఎంత బ్లాక్ ఉన్నా అంటే అమ్మమ్మ చున్నీ కలర్ ఉన్నా. నేను అట్లనే ఉండకపోయినా చిన్నప్పుడు. నేను కారం తిని వైట్ అయిపోయాను. ఇంకా అట్లనే ఉండకపోయినా చిన్నప్పుడు కూడా. ఇంతే అండి. పులుసు అది చేస్తే ఏమవుతుందంటే మంచిగా లోపల పులుసు పట్టి ఇట్లా బాగుంటది. ఇట్లా చేసుకున్నా కూడా మస్తు ఉంటది. మనం ఈ బ్లడ్ అసలైన నాటుకోడి తినకుండా అయ్యేటట్టున్నాగా తిని ఆ బ్లడ్ ఇట్లా చేసినాం అనుకోమ్మా, ఉడికిపోతే మంచిగా ఇట్లా తెలుస్తుంది. అది కాదు ఉడికిపోయిందా ఆమె ఫస్ట్ అవి తిని సగం ఫుల్ అయిపోయింది. ఇంకో 2 ముక్కలు పడితే ఇంకా అది పోనన్నట్టు. అంటీ నాన్న ఉడకలేదండి, జర్రసేపు పట్టుకట్టుంది. నా బిడ్డ అగ్గడ బగ్గడ చేసేసి అది తీసేసింది. 2 నిమిషాలు సిమ్లో పెట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై కొట్టుడే. కొంచెం ఇంకా వాటర్ అనిపిస్తాం. అది లేదు, అది అక్కడ పెట్టుకోండి. నేను ఇంత డర్ అవుతుంది అక్క. ఎంత పిత్రి వేస్తుంది కదా. చెయ్యి కాలుతాం. ఒకసారి నూనె పడ్డది ఇక్కడ. ఇప్పటికి 2 సార్లు చెప్పిన ముసరాళ్ళుగా కాళ్ళు ఇరిగింది బిడ్డ. కాళ్ళు ఇరిగింది బిడ్డ అని చెప్పి 30 సార్లు అదే సోది. ఏం తెలుసు పాపం వాళ్ళ బాధ చెప్పుకుంటే తిరుగుతుంది. నా బాధ లెక్క. చికెన్ కర్రీ కోసం రెడీ చేస్తున్నా అండి. అయితే ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రేపు మన షాప్ ఓపెనింగ్ ఉంది. అయితే ఓపెనింగ్ సేల్ నడుస్తుంది. రేపు ఓపెనింగ్ సేల్ పెడతాము. చాలా ఆఫర్స్. 10:30కి ఎగ్జాక్ట్ 10:30కి మనం లైవ్లోకి వచ్చేస్తాం. ఇక దాన్ని బట్టి టైమింగ్స్ని బట్టి మన మెటీరియల్స్ని బట్టి ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి అంత తుస్సుమని చెప్పేసినవేంది మమ్మీ? అంత గొప్ప విషయము. రా చాలా షేర్ చేసుకోవాలి. రా చెప్తుందా? వస్తున్నా ఒక్క నిమిషం. నా బిడ్డ ఆడ చేస్తుంది. సరే నేను కటింగ్ అయితే చేస్తున్నా చికెన్ కోసము. విలేజ్ స్టైల్లో అండి చికెన్ నాటుకోడి కూర. అసలు ధనియాలు, గరం మసాలాలు అన్ని కూడా వేసి పట్టి కొబ్బరి ఎవరి విలేజ్ స్టైల్ మమ్మీ? ఎవరి విలేజ్ మా విలేజ్ స్టైల్, రాయలసీమ విలేజ్ స్టైల్. నేను విలేజ్ లో పుట్టి పెరిగిన, పక్కా విలేజ్ లో పుట్టి పెరిగిన, పక్కా రాయలసీమ స్టైల్లో చేస్తా. ఎందుకంటే నాకు తెలంగాణలో మా అత్తమ్మ చేసే స్టైలే నాకు తెలుసు. ఇక మా ఆడపిల్లలు కూడా చేస్తారు సేమ్ తెలంగాణ స్టైల్లో. నాకు వచ్చేసినాయి. కానీ మనం ఏమైనా వంటలు స్పెషల్గా ఉంటాయి. అసలు అటు ఉండవు ఎటు ఉండవు, స్పెషల్ ఉంటాయి అనమాట. కర్రీస్ కాంబినేషన్స్ కానీ చాలా ఇష్టపడతారు చాలా మంది.
వెరైటీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అమ్మ మీ ఫుడ్ ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది అంటుంటారు. ల్యాండ్లో నా కొడుకులు గ్యాస్ పెట్టినాక మొత్తము మస్తు ఫ్రీ అయిపోయిందండి. అట్లనే మనము బొమ్మలగుడి లైన్లో మళ్ళీ ఎగ్ షాప్ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇక మనకు నెక్స్ట్ వంటప్పుడు ఇది ఉండదు. ఇక బయట ఎగ్స్ పెట్టేస్తాం దానిలో. అయితే ఫస్ట్ మనది బొమ్మలగుడి పక్కన ఉండే కదా, మస్తు పికప్ వచ్చేసింది. 1 year పెట్టగానే మనకు మస్తు పికప్ వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో హోల్సేల్ షాప్ లేదు కదా, ఎవరైనా కూడా ఎల్బినార్కి వెళ్తుంటారు. ఇక మన షాప్ పెట్టగానే మస్తు షాప్స్ వాళ్ళు, ఆ సరౌండింగ్ వాళ్ళందరూ వస్తుండే. ఇక ఓనర్ మేము అస్సలు ఓర్వకుండా చిన్న ఇష్యూస్ అసలు దిద్దారు లేదండి. ఎంత ఏడుపు కొట్టి అంటే అంత ఏడుపు కొట్టి, నేను ఓపెన్గా చెప్తా. నేను కూడా మస్తుగా మా ఇంట్లో రెంట్కి ఇచ్చినా, నేను మస్తు ఇచ్చినా, ఇట్లా చేసినా కానీ మాకైతే చండాలం అనిపించింది. చండాలం మనది ఎట్లుంటుంది? ఇక మనం ఇచ్చే పైసా ఇచ్చుకుంటూ చేసుకుంటూ వాళ్ళు ఏదో పెద్ద రుబాబు చేస్తే మనం ఏమైనా పుచ్చపోలేమా? అలాంటి మస్తు రెంట్లకి ఇచ్చిన వాళ్ళం, మస్తు చేసిన వాళ్ళం. అదంతా అని కొనడానికే చూసినాం ఎంత సెర్చ్ చేసినా కొనడానికి మనకు అందుబాటులో లేదు. ఎందుకంటే రేపు ఇట్లనే ఓర్వకుండా ఎవరిని ఇట్లా చేసినా కూడా ఎందుకు, మనదంటే ఒక 20 గజాలు తీసి పడేద్దాం, మనకి ఎప్పటికి ఉంటుంది లైఫ్ లాంగ్ అన్నట్టు మేము అనుకున్నాము. ఈ గుంటూరు రోడ్లో అక్కడెక్కడ చాలా సెర్చ్ చేసినాం, మనకు దొరికినా మనకు నచ్చిన ప్రైస్ ఉన్నా కూడా ఎక్కువ గజాలు ఉంది. ఇక మనం ఎక్కువ గజాలు పెట్టడం అక్కడంతా వేస్ట్, మనం షాప్ పర్పస్ కాబట్టి. అయితే ఏమనుకున్నాం, ఇక అదే బొమ్మలగుడి లైన్లో కొంచెం ముందుకి ఇంకోటి అయితే మనకు సెట్ అయింది, అక్కడ తీసుకున్నాము. సో అది కూడా ఓపెన్. ఎవరైనా కూడా మన వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతా, లొకేషన్తో సహా షేర్ చేస్తూ పెడతా సరౌండింగ్లో. అప్పుడు మన దగ్గర ఎవరైతే వస్తూ ఉన్నారో, ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలనుకుంటున్నారు మన షాప్కి అయితే వచ్చేది, మీరు షాప్లలో 10-20 ట్రైలు పెట్టుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా హోల్సేల్గా వస్తాయి. బేకరీస్ వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇట్లనే ఫంక్షన్స్ అవి చేసేటప్పుడు కొంచెం బల్క్లో తీసుకునే వాళ్ళు కానీ, బార్స్ వాళ్ళు కానీ, కర్రీ పాయింట్ వాళ్ళు కానీ, టిఫిన్ సెంటర్ వాళ్ళు కానీ నేను పెడతా. అది ఇంకా మళ్ళీ డీటెయిలింగ్గా పెడతా. మనం లొకేషన్ పెట్టి ఒకవేళ మీకు ఫంక్షన్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న కార్యక్రమాలు ఎట్లున్నా కూడా అంతేందుకు మీరు హోల్సేల్ బిజినెస్ పెట్టాలన్నా కూడా మేము మీకు సపోర్టింగ్ గా సప్లైయింగ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఫంక్షన్స్ అవి ఏమైనా ఉంటే ముందు రోజు మనకు చెప్పాల్సి వస్తుంది. రేపు కావాలంటే కనీసం ఈవినింగ్ ఫంక్షన్ అయితే మార్నింగ్ అయినా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనంతా కూడా ట్రాన్స్పోర్ట్ బయట నడుస్తుంది ఎక్కువ. అవి దీని గురించి స్పెషల్ గా దిద్దాంలే, దీంట్లో పోదంతా. అవునా? ఎందుకంటే మనం ఇది కుకింగ్ ది మామూలు బ్లాగ్ కదా, సరే దీన్ని చూసేటోళ్ళు ఉంటారు కాబట్టి ఓన్లీ దానికి మెయిన్ గా మనం ఆ ట్రైల్ ఇట్లా చూపిస్తా పెట్టినామంటే ఆ రీచ్ వాళ్ళకి వెళ్తుంది, అందరికి అర్థమయ్యేటట్టు క్లియర్ గా ఓకే అండి. రేపు వెళ్ళండి ఆ వీడియో పెడతా. చీరల్ది మాత్రం రేపు అయితే మిస్ అవ్వకండి. నిజంగా చెప్పేది ఏంటంటే ముందు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజు మేము ఒక షాప్ ఓపెన్ చేసే అంత స్థాయికి ఎదిగినామంటే అది పెద్ద విషయం ఏం కాదు, చాలా సింపుల్ థింగే. అంటే మాకు కాకపోతే మీ సపోర్ట్ వల్లనే ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. మీరు అంత బాగా సేల్స్ చేస్తున్నారు కాబట్టి, ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకొని అంచెలంచెలుగా మీ దీవెనలతోని ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా వస్తున్నాము నేను నా తమ్ముడు. అయితే నాది మా తమ్ముడిది కలిపి రేపు షాప్ ఓపెనింగ్, మేము షాప్ ఓపెన్ చేస్తున్నాము. మంచి కలెక్షన్ ఈ దీపావళి కోసం పట్టు చీరలు తీసుకొచ్చినాము. ఆ కలెక్షన్ కోసం వెతికి తెచ్చున్నాము. అది కాకుండా రేపు ఆఫర్స్ రన్ అవుతుంది, ముఖ్యంగా ఆఫర్స్. ఎందుకంటే రేపే షాప్ ఓపెనింగ్, రేపే మేము లైవ్ లోకి వస్తాం, రేపే సేల్స్ ఉంటాయి. ఒక్కొక్క చీర మీద మీరు ఊహించనన్ని ఆఫర్స్ అండి. 500, 400, 300 తగ్గింపులు. ఇప్పుడు నేను చెప్తా, షాప్ ఓపెనింగ్ సేల్ అండి. అస్సలు ఎప్పుడు మన దానిలో లేని ప్రైజెస్, ఇంకా ముందు కూడా ఉండని ప్రైజెస్ రేపైతే ఇవ్వబోతున్నాము. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నామంటే సడన్గా లైవ్కి అట్లా వచ్చాకంటే ఇది నేను నైట్ వరకు నేను పోస్ట్ చేసేస్తా. మేబీ నేను మధ్యాహ్నం ఉంటున్నాను కదా. అయితే రేపు 10:30కి డేట్ 5th, 6th 10:30కి మార్నింగ్ 10:30కి ఎగ్జాక్ట్గా లైవ్కి వచ్చేసేయండి. ప్రతిదీ కూడా 10:30 అంటే మళ్ళీ ఒక అటు ఇటు అవ్వచ్చేమో, ఒక ½ an hour. మీరు మరీ పక్కా కానీ కాదు, కానీ ఆ లోపు అయితే వచ్చేయండి. మార్నింగ్ టైంలో ఫస్ట్ అవర్స్ లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తాము. ఉండండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇంకోటి రేపు ఒక్కటి రోజు ఉంటుంది,
ఈ ఆఫర్ కూడా. అది కూడా ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ తో మేము షాప్ ఓపెన్ చేస్తున్నాము. అందుకని మా సైడ్ నుంచి వెళ్ళి మాకు ఇది ఒక కృతజ్ఞత భావం, మీకు తగ్గించి ఆ రోజు బిగ్ ఆఫర్స్ ఇద్దామని. ఎట్ ది సేమ్ టైం దీపావళి వస్తుంది కాబట్టి మిస్ చేసుకోకండి, షాపింగ్ అంతా చేసేసుకోండి ఆఫర్ ప్రైస్ తో. రేపు ఒక్క రోజు రేపు వచ్చేసేయండి. అయితే ఈ రోజు మనది ఇదైతే రెడీ అయిపోయింది. టేస్ట్ ఉంది మమ్మీ, ఏముంది మా నిజంగా అండి ఎక్సలెంట్ ఉంటది. ఇది చెప్పక్కర్లేదు, తిన్నా అయిపోయి నాటుకోడి లేదు ఏం లేదు. జ్యూసీ పులుసులో వేసుకుంటే కూడా అద్దరిపోతుందేమో రా. మేము ఎప్పుడు మనము ఊహ తెచ్చినప్పుడు జ్యూసీ ఎంత బాగుందమ్మా, ఎక్సలెంట్ అండి. కర్రీలో ఇంకా మస్తు ఉంటుంది అక్క. మనం కర్రీ తినలేదా? మస్తుంది. కూర్చొని కూరగాయలు వేసేసేది ఇక మటన్ లా. నానా కూర్చొని తిందా. మా డాడీ కూడా వచ్చేసి మా డాడీ మాకు తినిపిస్తాడు. బాగా తినాలని పెడుతున్నావా అక్క? అది కాదు ఇప్పుడు నాటుకోడి చేస్తుంది కదా మమ్మీ, వస్తుంటది దాన్ని పెట్టు. అది ఫుల్ గా కడుపు నిండా తినేకి ఇవన్నీ ఇప్పుడు తినేది మనకి. రామాయమ్మరా ఫుల్ గా తినడానికి పెడుతున్నావు ఇవన్నీ. మంచి ఫుల్ గా తినడానికి పెడుతున్నామా? అదేంటంటే అర్థం కాలేదు. కడుపు అంతా ఖాళీ ఎంత ఏంద్రా నీ పంచు అర్థం కాని పంచులేసి మరి నవ్విస్తున్నావు నన్ను. ఇప్పటికే వాంతింగ్ వచ్చినట్టుందాక. ఇంకా 2 ముక్కలు తినాలంటే మొత్తం కట్టి క్లీనే అయిపోయిందా డాడీ? ఇంకో ముక్క పెట్టదు కాదు. అది కాదు డాడీ మూతి కూడా స్టైల్ గా పెడుతుండే వీడియో. నువ్వు ఎందుకక్క అట్లా కుప్పలు పడేసేట్టు దానికి కడుపులో కూర్చున్నాము వీడియో ఉంది అట్లా. 2 పెడుతున్నావే, నాకు ఒక్కటి చాలు. అది కాదు నాన్న, ఏదో చెప్దాం అనుకున్నా. ఒక్క నిమిషం ప్లీజ్ గుర్తు తెచ్చుకుందాం. అది కాదు చిన్నప్పుడు మా తమ్ముడు ఊకే అంటే తినిపి అని అనేటోడు నన్ను. నాకైతే ఒళ్ళు మండేది. నేను ఇష్టంగా నచ్చినవన్నీ పెట్టుకొని తింటుంటే అప్పుడే అనేటోడు నీ పిల్లదే వినికి అనేటోడు. ఎంత పుట్టిన మొహమోడు ఉండేటోడు తెలుసా. అయితే అండి పెళ్ళి అయ్యేదాకా మమ్మీ చాలు మమ్మీ ప్లీజ్ నువ్వు తిను మమ్మీ. ఎట్లుంది వీడియో పెట్టి తిని చెప్పు. ఎన్నే నవ్వులు వీడియో చూసుకుంటా నవ్వాలి నవ్వులు అట్లే అయిపోయే వరకు దాన్ని మంచిగా ఉందా? వాళ్ళ మామ దగ్గర ఎట్లా చేస్తుంది అంటే అసలు సేమ్ ఏజ్ ఇట్లా పెట్టేదానికి ఎందుకు మమ్మీ వేసాడు అందులో? టేస్ట్ కలుస్తుంది. నువ్వు తింటావా? తినిపిస్తాను చిన్నప్పుడు అండి. అప్పుడు అంటే నీ చేతులు తెలియదు కాబట్టి అడిగేటోడు నాక 4-5 సార్లు. తర్వాత మమ్మీ కటింగ్ ప్లేట్ తో గుంజం చేసావా? ఆ సాహసాన్ని ఇప్పుడు చూపించచ్చు కానీ ఎందుకు గుండె అయిపోతుంది. ఈ అరగట్లు కొండి తింటాలేనా? అది కాదా టేస్ట్. నేను మా తమ్ముడు అండి ఇప్పుడు వాడిని నేను నానా మా నాన్నని కూడా నేను అన్నిసార్లు నానా అంటున్నా లేదే కానీ మా తమ్ముడిని మాత్రం అన్నిసార్లు నానా అంట. పెళ్ళి అంటది. రేపు వాళ్ళ పిల్లలు చూసి ఏంది నాన్న అత్త ఎప్పుడు నానా అంటారు పక్క. అయితే మేమిద్దరము పెళ్లికి ముందు లైఫ్ ఎట్లుండేది తెలుసా? వారం ముందు కూడా నన్ను కుక్కర్ కొట్టినట్టు కొట్టేది, నేను అన్ని వంటకేసి బాధినట్టు బాధేది. వన్స్ పెళ్లి అయిపోయిందండి వాడు నా కోసం ఏడ్చిండు తెలుసా. నేనేమి ఏడవలే అక్క, ఆ రోజు కంట్లేదు పడ్డది. అప్పుడే పెళ్లి అయిపోయిన కొన్ని రోజులకి నేను ఇంకా మా ఇక్కడ ఉన్నా కదా మా ఇంట్లో, వీడు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. నేను ఏడవనిక అప్పటి నుంచి అయితే గీతే బాధతో నేర్చుంటా. ఏది వాడికి తెలిసింది కథం పట్టుకోవడం ఏడుపు. ఇగో నేనైతే అండి మా అమ్మ అయితే సంవత్సరం రోజు పేషెంట్ అయిపోయింది. పెళ్లి అయినా నా దగ్గరే ఉంటా ఉన్నా కూడా నా బిడ్డకి పెళ్లి అయిపోయిందా దూరం అయిపోయిందా అసలు ఏందో ఫీలింగ్. అంటే నా పెళ్లి చాలా సడన్ గా జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఇట్లా పెళ్లి సడన్ గా జరిగింది, చిన్న ఏజ్ లో జరిగింది. ఇంకా మా మమ్మీకి అదే ఉంటే
అసలు మా మమ్మీ తెలుసా పేషెంట్, అసలైన దిగులు పెట్టుకుంటే మనిషి ఎట్లయితారు అనేది మాకు ఆ రోజు వరకు అసలు తెలియదు. మా మమ్మీని చూసినాకనే మాకు అర్థమైంది అట్లా అయిపోయింది. ఆ తర్వాత నేను ధైర్యం చెప్పి మా మమ్మీ ఊరికే నా బిడ్డను అడుగుతుండే అమ్మా ఎట్లున్నామ్మా బాగుందమ్మా ప్రతిదీ ఎక్కడ ఇబ్బంది పడుతుంది. నేను ఊరికి మా మమ్మీకి ధైర్యం చెప్పుడు లక్కోడ ఏమని పుట్టిండో ఇంక మొత్తం నన్ను వదిలేసింది. అదే అంటారు చూడు రాసెల్ కంటే వడ్డీ ముద్ద అన్నట్టు నన్ను వదిలేసి గాలికి ఇప్పుడు లక్కోడి మీద చిటిదాని మీద ప్రేమ మా మమ్మీకి. మా తమ్ముడికి మాత్రం నా మీదనే ప్రేమ. ఎట్లున్నామ్మా ఎట్లున్నామ్మా అని ఊరికే ఏడ్చేదాన్ని. అయితే చెప్పేది మమ్మీ ఎందుకు బాధపడుతున్నావు, నేను మంచిగున్నా నీకు నీ దగ్గర కంటే నేను ఇంకా మంచిగా ఉన్నా మమ్మీ అనేదాన్ని. ఎందుకంటే మా మమ్మీ నన్ను ఏడికి పంపకపోయేది. అయితే ఇక ఇక అట్లా అండి. నిజంగా ప్రతి అమ్మకి అదైతే బిడ్డకి పెళ్లి చేయగానే అది ఫేస్ చేయాలి. ఇక ఉండగా బిడ్డ మంచిగా ఉంటే ఇక మనం రియలైజ్ అయిపోతుంటాం ఆటోమేటిక్ గా. కానీ అండి నా పెళ్ళయి 9 years కంప్లీట్ అయ్యి 10th year రన్ అవుతుంది. ఏం మారలే. దేవుడిచ్చిన అదృష్టం, మా మమ్మీ డాడీ మంచి మనసులు, వాటి వల్ల పుట్టే పిల్లలం మేము. మా రాతలు కూడా మొత్తం చాలా మంచిగా ఇచ్చుకున్నా కాబట్టి, మా చిన్నమ్మ కూడా ఇచ్చుకున్నా కాబట్టి, నేను నా దగ్గరే ఉండి ఇంకా మా తమ్ముడే కాబట్టి ఇక మేమంతా ఇట్లా నడుస్తుంది. కొంతమంది అమెరికాకి ఇవ్వాలి, లండన్కి ఇవ్వాలి, ఆస్ట్రేలియాకి ఇవ్వాలి అని చెప్పి చాలా అదే గొప్ప ఫీల్ అవుతుంటారు. కానీ బిడ్డను ఎక్కడో దూరాన్ని ఇచ్చేసి బాధపడుతూ బిడ్డ ఎట్లుందో తెలియదు, ఏమయ్యో తెలియదు, మనమేమి ఏం ఉండేది లేదు. మంచిగా ఉండాలి ఎప్పుడు నా పిల్లలు నా కళ్ళ ముందర ఉండాలి అనుకున్నట్టే నేను ఉన్నా. అట్లనే మంచిగా నా కళ్ళ ముందరే ఉన్నారు, మంచిగా ఉన్నారు. నేను ఇట్లా చూసుకుంటే ఇట్లా పోతా. అదే నా బిడ్డ ఏ అమెరికాలో ఉంటే అయితే నేనైతే తక్కువలేకపోతుంటే ఇక అప్పటికే మర్చిపోతుండేనేమో ఏమో తెలియదు. కాలక్రమేణా కాకపోతే పిల్లలు ఎప్పుడు మన దగ్గర ఉంటే మనం వచ్చి భరోసాగా చూసుకోగలుగుతాం. అమ్మ నేను చెల్లె నాన్న అమెరికాకి పోతే నువ్వు పప్ప అమ్మ తాత అమెరికా పోవచ్చు కదా. పోతాము. మేమేం రాములే అమెరికా, మేము ఇక్కడే ఉంటాం. మాకు ఇదే ఇష్టం, ఫామ్లాండ్ ఇష్టం, మేము ఇక్కడే ఉంటాం. నువ్వు అమెరికా కాదు చైనాకు పో, సౌత్ కొరియాకు పో. నువ్వు సౌత్ కొరియాకు పో, రాజు కిమ్ జాంగ్ ఉన్ కానీ కొడుకు అనుకుంటారు. నువ్వు నీ చుట్టూ అట్లే ఉంది సేమ్. కొరియా ప్రెసిడెంట్ కదా, కొరియా ప్రెసిడెంట్ లాగా ఉన్నాడంటే మరి కాదా? అది కాదు, వాడెవడో ఏంది మనవాడు మన గ్రేటెస్ట్. ఇండియా పౌరుడి కంటే సౌత్ కొరియా పిఎం కొడుకు పెద్ద గొప్పన. మన ఇండియా పౌరుడు అట్లే అని అంటారు. సేమ్ ఉంటారు. నువ్వు ఆడ తీసుకో, ఇగో నా కొడుకే అన్నాడంటే అసలు డౌట్ కూడా రాదు. ఇది సుడానో ఆఫ్రికానో నైజీరియా. ఇంకో చిట్టి దాని మీద పంచులు వేస్తున్నామని కాదు కానీ చిన్నప్పుడు అది పుట్టినప్పుడు మా తమ్ముడు ఊకే నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పేటోడు కేవలం గుర్తుందని. కేవలం వీడియో వచ్చేది చూడు ఒకటి అడ్వర్టైజ్ యాడ్ రా. అరే అవి మళ్ళీ వెయ్యాలరా. తేపో ఏంటిది? తాళం విసిరేస్తున్నాను. తాళం వేసేది నాన్న కోడిని చేస్తానా, నేనే కోసేస్తా. ఫ్రై చేసుకో. ఇగో చూసిరా వచ్చేసుకో, కస్తా పిస్తా మస్తా కటింగ్ కి క్లీన్ చేసిండు. ఇవే కదా మరి కాల్చుడికే లెక్కిస్తాను, తుడిచిపోయింది కదా నా జాగ్రత్త. ఇగో అయితే చిన్నప్పటి నుంచి మా మమ్మీకి వస్తే నేను పట్టుకునే పార్ట్నర్. మా రాముడు ఎప్పుడు బతుకు తెరువు బతుకు జట్కా బండి అన్నట్టు బతుకు తెరువుకే బిజీ 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 అడిగిపోయిందిరా. అట్లా ఉంటది కానీ అట్లా బిజీగా అండి. పిల్లలు ఇట్లా అని చెప్పి వెళ్తుంటారు. అయితే కొంతమంది ఏమో హస్బెండ్ పాపం కన్నా కష్టం చేయకపోతే ఇంట్లో ఆటలాడుకుంటారు. కొందరిని అంటున్నా 1-2 మెంబర్స్ ఇట్లా. కానీ అది చాలా తప్పు. భర్త మన కోసం ఎంతో చేసుకుంటూ పోతాడు పాపం. పొద్దున్నే పోయి రాత్రికి వస్తాడు. పిల్లలకి కాపలా కాదు. పెళ్ళాం అనే ఆమెనే పిల్లల్ని మంచిగా సంరక్షించుకుంటూ చూసుకుంటూ మిగతా అన్నీ కూడా చూసుకోవాలి. అత్తమామలు ఉంటే అత్తమామల్ని, అంటే హస్బెండ్ అమ్మ నాన్నలు ఉంటే చూసుకుంటూ అన్నీ ఇట్లా ఆయనకి భరోసా. ఆయన ఎక్కడ తిరిగినా కూడా బతుకు తిరుగు కోసం జాబుకుంటే ఎక్కడ వెళ్ళినా ఇంట్లో నా పెళ్ళాం ఉంది,
అన్నీ చూసుకుంటుందనే భరోసాని ఇవ్వాలి. సేమ్ నేను అట్లనే మా మామయ్యకి ఆ గుంత పక్కన లైన్ ఇట్లా వెనక నుంచి తీయమన్నాడు ఫస్ట్ పాది వేసేసి. అయితే మా మామయ్యని చూసుకుంటూ ఇంట్లో మా ఆయన లేకపోయినా కూడా అన్నీ నేనే పిల్లలకి స్కూల్లో వేయడం కానీ చూడడం కానీ కోళ్ళను పోయడం కానీ అసలు ఏదైనా సరే నాకు అది వచ్చి ఇది రాదు అనేది లేకుండా ఏదైనా మనం పుట్టుకతో నేర్చుకుంటామా పుట్టుకతో నేర్చుకొని వస్తామా అనే కాన్సెప్ట్తోనే నేను పోయినా. ఇప్పుడు నేర్చుకున్నాం రాకపోతే ఏది పుట్టుకతో నేర్చుకుని రాం కదా ఎవరు కూడా, తర్వాత నేర్చుకుంటూ వెళ్ళాలి చేసుకోవాలి. అందుకే ఇవన్నీ నేర్చుకున్నా ఇవన్నీ చేస్తున్నా. అక్క పేగులు కాల్చుకొని తింటావా? ఏం చేస్తున్నావే? ఇలా నీళ్ళు వేస్తా అట్లా అండి కడుపు నిండా తిన్నట్టుంది. కడుపు నిండా పెట్టాలి, కడుపు నిండా మనం తినాలి. కోసుకొని తినాలి. ఇక వాటి జీవిత లక్ష్యం అదే. ఇక అది మనం ఇట్లా చేయలేదు. మనుషులు అట్లా వేసేసిరి, ఇంకా దానికి అలవాటు అయిపోయి మనము దాన్ని పట్టుకొని పోతున్నాం ఆ జీవన చక్రంలా. కానీ మనం ఏం సపరేట్ కాదు. కానీ మన బోయేవాడు కదా మన ఇదేంటిది వాల్మీకి ఎట్లా పచ్చితంగా రామాయణం రచించిండో సేమ్ అట్లనే నేనైతే ఎంత బీభత్సంగా తింటున్నానో నాన్ వెజ్ బంద్ చేసే రోజు అయితే పక్కా వస్తుంది నాకు తెలిసి. మా పిల్లలకి ఇప్పుడే రాకపోవచ్చు, వాళ్ళ ఏజ్ని బట్టి మాకు రాదు కూడా. నువ్వు సంకల్ప బలం నీకు. నాకైతే పక్కా నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అన్నట్టు మా అమ్మ ఎట్లయినా ఉండగలదు, ఏమైనా చేయగలదు అనుకుంటే సంకల్పంతో ఉంటా అండి. కానీ నేను మా తమ్ముడు ఏమైనా చేయగలం, నాన్ వెజ్ మాత్రం వదలలేదు. నాన్ వెజ్ ఈజీ వదిలేదు. ఎవరి మీద మమ్మీ? నీ మీద పట్టదు. కోడిపీకి ఎంతగానో ఏముంది మమ్మీ, దాన్నే తింటది అక్క. ఎప్పుడు తిన్నారా ఆ పార్ట్ని అంత ఇష్టంగా తింటావు? నీ ఫేవరెట్ ఆ పార్ట్ క్లీన్ ఉంటే తింటా. క్లీన్ ఉన్నా ఉండేది అందులో. అదే కటింగ్ స్టార్ట్ అయింది. ఒకేటికి దింపాలి. ఒకటి దింపనా? ఓకేనా? నేను కొడతా కదా మమ్మీ మటన్ మసాలమ్మలాగా. మిస్ అయ్యి ఏళ్ళ మీద పడ్డదంటే ఇక జీవితంలో రాదు. అంటే నేను వద్దంటానా తరిగిడతా. చిన్నప్పుడు నేను చేసిన డాన్స్ గుర్తున్నారా మీకు? చినుకు రవ్వలో నేను చూపినా పాట కూడా ఇప్పటికీ అది నువ్వేసుడు ఒక రకం అయితే ఇప్పుడు నేను చూపించడం ఇంకొక రకం. సంకగిక్కో ఇప్పుడు చచ్చిపోతారు. ఏమిలే నేను దాన్ని మాడిఫై మాకేగో అదే సేమ్. మా మమ్మీ ఇప్పుడు వేసిన స్టెప్పే, నేనేమో సంకగిక్కో అని చెప్పి పాట పాడేటోను అదే పాటని. అంత చిన్నగా నువ్వు చికెన్ షాప్ పెట్టినంటే కథం టైమో చేస్తున్నావమ్మా. పెద్ద కొడతాము. నుజ్జు చెయ్యొద్దు అట్లా, పవర్ఫుల్ గా పడ్డదానికి ఏటు నుజ్జు కాకుండా కట్టేది. ఇంకోటి చూపిస్తా దూరంబో. ఇంకోటి ఇదంతా నా మీద మటన్ మసాలా మీద పోసినట్టు పోస్తుంది. అయితే అది ఉంటే నీళ్ళే చేయి తీసుకోటు. ఇది ఎందుకు అమ్మే? ఇగో చూపి షాబా బల్లే కదా హైలైట్. షాబా బల్లే. నేనున్నా స్టేజ్ మీద ఉన్నాడు, అందరూ ఉన్నారు. నా కొడుకు నేనున్నా కదా, అది నేను మామిడి చెట్టు. ఇదంతా స్టేజ్ చాలా మంది ఉన్నారు. షాబా మా మమ్మీ వేసినంత గలీజ్గా వేయలేదు నేను. నేను ఆ రోజు డాన్స్ తిరగ తీసిన. నేను నా తమ్ముడు ఫస్ట్ అండ్ లాస్ట్ డాన్స్ చేసిన లైఫ్ లో. ఇక అదే మనిషికి పుట్టుక ఒకటేసారి సాగు ఒకటేసారి అన్నట్టు మా లైఫ్ లో డాన్సే డాన్సే అంతే. ఇంకా అయిపోయింది, క్లోజ్. ఒక్కసారి
ఎందుకు వచ్చింది తెలుసా? ఆ అద్భుతం కూడా అందుకే మమ్మల్ని పెట్టిన అవమానం, మమ్మల్ని చేసిన అవమానం అది అవమాన పాలలే గాని అది కాకుండా అందుకే ఆ అద్భుతం ఇంకా భూమిలో ఉండొద్దనే అది ఎక్కడ లేకుండా పోయింది. ఆ తర్వాత నేను మా తమ్ముడు ఆ ఒక్క వీడియో క్లిప్ కోసం ఒక 3-4 ఇయర్స్ తిరిగినాం. ప్రతి ఒక్కరిని ఆ ట్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగినాం, మీరు ఫోటోస్ లో ఏమైనా పెట్టుకున్నారా, కనీసం వీడియో క్లిప్ ఫోటో క్లిప్ ఉందా? మా జీవితంలో వేసిన మొట్టమొదటి చివరి ఆ దరిద్రాన్ని మేము చూసి ఒకసారి చూసుకుందాం అప్పుడు ఎట్లా చేసినాం అనేది. మాకు ఇప్పటికీ అది చూసుకోలేకపోయినాం. అప్పుడు మేము ఎట్లా చేసినాం మమ్మల్ని జనాలు ఏమనుకున్నాం. ఏమో ఇంకో ఈ వీడియో చూసి మన వాళ్ళు ఎవరన్నా అప్పట్లో డాన్స్ చేసేది మీకు ఎవరికైనా గుర్తుంటే ఆ క్యాసెట్ ఉంటే కామెంట్ పెట్టారు వచ్చి తీసుకోతాం. మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కుంటుంది ఆ క్యాసెట్. కాబట్టి డబ్బులకి కానీ ఇలాంటి వాటికి దేనికి వెనకాడకూడదు. ఎందుకంటే ఉండొచ్చు లేదు మమ్మీ, అందరినీ మేము ఆల్రెడీ అప్పట్లోనే జల్లడి పెట్టినాం. తెలిసిన వాళ్ళు అందరినీ పట్టినాం. తెలియని ఎక్కడన్నా ఒకవేళ ఆడు ముసలాడే చచ్చిపోయి ఏడరా అప్పుడు మన అంటున్నాడు. అంతేగా తీసుకుని రాజుగాడికి వెళ్తుందా ఏ రానా నిజానికండి నాకు మా తమ్ముడికి డాన్స్ రాదు. మాకు ఇష్టం చూడడం ఇష్టం. మాకు రాదు, మేము చెయ్యాలని అనుకోము, చెయ్యము, అటెంప్ట్ కూడా చెయ్యము అనమాట. కానీ ఒక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. మా గల్లీలో ప్రతి ఒక్కరు డాన్స్ క్లాస్ కి పోతున్నారు. ఆ రోజు మా మమ్మీ పట్టుకున్నాడు మమ్మల్ని, మీరు అసలు పిల్లలేనా, మీ ముఖానికి ఏమన్నా వచ్చా, చదువు ఎట్లా రాదు, కనీసం ఇదన్నా రాదా, అందరినీ చూసి నేర్చుకోరి. మాకు అది ఇక ఇద్దరం కలిసి మస్తు రగిలిపోయినాం. అంటే ఇన్ని మాటలు ఇవి ఇంకా శాంపులే మీకు చెప్పిన, ఇంకా పెద్ద ఆ మాటలు ఇందులో చెప్పద్దు. ఇక యూట్యూబ్ డిలీట్ చేసేస్తాడు. అవును, అట్లా చెప్పంగానే అట్లా చెప్పి గలీజ్ మాటలు అనుకుంటారు. అట్లా కాదు కానీ బాధాకరమైనవి. అంటే మీరు నాకే పుట్టిరా, నా పోలికలు లేవా, మీకు నా లక్షణాలు రావా, అసలు ఏంది ఇది. నేను ఎట్లుండే చిన్నప్పుడు, మీరు నా పిల్లలేనా, నా పిల్లలు అయ్యుండి ఎట్లున్నారు, వాళ్ళకి ఎట్లా రేషం పౌరుషం నింపాలో అట్లా నింపేది. నింపుకొని మేము ఆడబోయి నువ్వు ఒక్క సంఘటనకే నీలో అంత విప్లవం తెప్పించి డాన్స్ చేయించిందంటే అలాంటివి నా జీవితం అంతా అవే డైలాగులు. మరి నేనేం చేయను. ఈరోజు నువ్వు తీర్చిదిద్ది ఒక శిల్పం లాగా మారినవు తెలుసా, వివిధమైన ఇదిలాగా. అంటే ఒక్కడి అయ్యుండిరా మా తమ్ముడు, జస్ట్ 23 years ఆఫ్ ఏజ్. బట్ ఎవరికి ఇప్పుడా అప్పుడా మరి అంతకుముందు అప్పుడు అంటే 20 ఏళ్ళకే తాత ఆస్తుంది లేపోయి. అట్లా వాడు వయసుకు మించి 40 ఏళ్ళు 50 ఏళ్ళు చెయ్యలేని వాళ్ళది కూడా మా తమ్ముడు చేసినాడు, ఈ రోజు చేస్తున్నాడు. ఉప్పు పసుపు వేసి ఉడికిద్దాం ఫస్ట్ కొంచెం వాటికి. అదే గొప్ప ఏం కాదు కానీ ఇంకా మా మమ్మీ మాకు చెప్పే అంటే అన్ని పెంచినప్పుడల్లా చెప్పేది ఇట్లుండాలి, ఈ పనులు చేయాలి, ఇట్లా చేసుకోవాలని. ఇంకోటి మా మనస్తత్వం కూడా మా మమ్మీకి ఉన్నట్టు కొంచెం భూమి పిచ్చి ఎక్కువ, నాకు కానీ మా అక్కకి కానీ. మా అక్కకి అది లేకపోతుండే కానీ నేనే ఎక్కించిన తర్వాత. మా తమ్ముడే ట్రైనర్. నాకు మాత్రం మస్తు భూమి పిచ్చి. ఎంత పిచ్చి అంటే రోడ్డు మీద ఇట్లా ఒక స్పోర్ట్స్ బండి పోతుందంటే ఆ స్పోర్ట్స్ బండి అనుకున్న ఆ ప్లాట్ని చూసి అబ్బా ఏముందరా ఈ ప్లాట్ అనుకునే టైప్ నేను. ఆ స్పోర్ట్స్ బండిని కాకుండా మామూలుగా నా ఏజ్ వాళ్ళు అట్లా చూసుకునే రకాలు. ఇంకా నేను ఇక నాకు ఎంతసేపు ఇంతే. ఇంక ఇంట్లో వచ్చి మమ్మీ ఇట్లా మనం ఫామ్ ల్యాండ్ కట్టుకుంటే బాగుంటుంది, పొలం కట్టుకుంటే బాగుంటుంది, ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఇట్లా ఏవేవో చెప్తా ఉంటే మా మమ్మీ ఒకసారి అడగంగానే సరే చూడరా అన్నట్టు అన్నది. డబ్బులు కూడా లేవు ఇంట్లో, ప్లానే లేదు అసలు. ఆ రోజు చూసి మా డాడీని మా అక్కని తీసుకుపోయినాం. వచ్చింది ఫస్ట్ మన ముగ్గురమే అక్క. దొంగ పనికి నేను తోడుంటా. ఆ రోజు మా డాడీ కూడా ఇంట్లో పనికి వెళ్ళలే అనుకుంటా. ఆ రోజు మాకు బిజీ లేదు, డాడీ లీవ్ లో ఉండు. ఇంకా సరే ఇంకా అప్పుడు అక్క అప్పుడు యూట్యూబ్ ఇవేవీ లేవు కాబట్టి అది అయ్యింది. మనం ఇట్లా ఉన్నా కూడా ఉందిలే, మనం వీడియోలు పెడుతూనే ఉన్నాం కదా ల్యాండ్ స్టార్టింగ్ నుంచి. ఆడ అంజీర్ ఉంది మమ్మీ. అవును మమ్మీ. అయితే మొన్న అడిగారండి, ఎవరో అడిగారు ఆల్ఫాన్సో రేట్ ఎంత మా అన్నారు. 2000 అండి. ఆన్లైన్ లో బెంగళూరు నుంచి తెప్పించిన మావాడు, చిన్న పిల్ల ప్యాకింగ్ అదంతా. అయితే ఇవి 6 కాయలు మనకి 1600 1700 2000 ఉంది ఆన్లైన్ లో. అంటే 6 కాయలు రేపు పెరిగిన తర్వాత మనం చెట్లు 800
ఇట్లా అంటే అప్రాక్సిమేట్గా 100 చెట్లు మనం 2 lakhs మనం పెట్టించినంతా కూడా వాళ్ళదే. 4-5 years ఈ చెట్లు పెట్టించినాం మనం అవైతే. ఇది మాత్రం 2000 పడ్డది. ఇగో దీనికి ఎక్కువ వాటర్ పడద్దట. ఎక్కువ వాటర్ డే బై డే లేదా 3 days ఒకసారి వేయాలంటే. అంటే డ్రై అయిపోయినాక పోసుకోవాలి, వెట్ ఉండద్దు అసలు. ఇక మావాడు ఏం చేసిండు చూసి ఇప్పుడే వాచ్మెన్ తోనే అదంతా చేపించిండు. దీన్ని ఇక్కడ కడుగుతుంటే ఎక్కువ వాటర్ వస్తాయి కదా, అంజీర్ చెట్టుకి అయితే పెట్టిండు. ఇగో ఒక అంజీర్ అయితే వచ్చింది. కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇగో కాయలు మొత్తం చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం వచ్చింది నా బిడ్డ కోసం. కడిగిస్తా. నాకొద్దు, మస్తు వేడాలి. పప్పి ఇవి కుక్కకి వేయచ్చా? ఏదమ్మే అవి కుక్కకి వేసేదమ్మే, గోల్డ్ వాటికి. గోల్డ్ వాటికి దాని లైఫ్ లో నేను ఉంటది అది. నువ్వు చెప్పాలరా నాయన. మరి అది గిత్తతున్నప్పుడు అది ఇచ్చేసినాం కదా, మేడ తిని ఉంటది. మన లాంటిది ఎన్నిసార్లు అన్నం. వేరే ముక్కలు తిన్నది కానీ అట్లా పేగులు తిన్నది. మొన్న ఒక కోడిని విక్క తిన్నదంట, పచ్చిది అంతా బొచ్చు మిగిలిందంట. కానీ చూద్దా ఇట్లా తింటుందా, సప్పరిస్తుంది అది. అన్నము మటన్ ముక్కల కన్నా పండుగ చేసుకో రాజయ్య. లేకపోతే కదా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా డ్రీమ్ హౌస్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది అక్క. మే ఇలా డ్రీమ్ హౌస్ కట్టుకుంటే సేమ్ ఇదే ఈ పొజిషన్ లోనే ఇట్లా ఇల్లు ఉండి మనం ఇట్లా ఇట్లా చూస్తా ఎంత బాగుంటుంది అక్క. మంచిగా కట్టుకొని చల్లగా. ఎందుకంటే నాటుకోడి కూరకి నేను ఇప్పుడు నీ గుండెకాయలు ఎన్ని ఉంటాయరా? 2 కోళ్ళు ఉంటే 2 గుండెకాయల కాల్చినా ఒక సీక్ కావాలి. మరి పుల్లకు కుచ్చి కాలుస్తా. సీక్ దేపో పోయి ఆడుంటది చూడు ఆడ కింద వాటిల్లో ఉంటది అక్కడే. అట్లా చూడు. ఇగో ఇది వచ్చేసి గరం మసాలా అండి. అయితే కొబ్బరి పొడి కూడా తెచ్చేసినాం. అందులో కొంచెం వేసినా ఇందులో కొంచెం కలబెట్టి చూసా డక్కున అవుతుంది, డక్కున అవుతుంది. ఏదో ఒక రోజు ఒకటి వేసేయాలి డక్కు కూడా బాగుంటది. వాళ్ళు చైనీస్ వాళ్ళు ఎంత మంచిగా కాల్చి బ్రౌన్ కలర్. నేనేం తినలే కానీ ఆ రీల్స్ వాళ్ళు ఎంత జ్యూసీగా కనబడుతుంది. లక్కీ డక్కు తిందామా మనం? కటింగ్ ఎలా చేసుకున్నారా? ఇట్లా లేకపోతే మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు చూడు ఎంత బాగుందో స్టైల్గా. కిమ్ జాంగ్ ఉన్ లాగా ముందు పడేస్తావు. ఆ సగం ఉన్న వరకే గుంజేస్తావు. ఇక పోస్ట్ పెయిడ్ తీసుకోవాలి.
మొన్న పండుగ రోజు చేయాల్సిన స్పెషల్ ఈ రోజు చేస్తున్నాం మమ్మీ. కదా మస్తు గుంపుగా మంచిగా పండుగ రోజు తింటే టేస్ట్ కూడా కొంచెం బాగా వస్తుండే. దాని నిమ్మకాయ తెంపుకుందాం. ఇంకో చెట్టు కూడా పెట్టినావు కదా మమ్మీ. నీళ్ళు ఏమైంది? ఆకు జారిందా? నేను అసలు మా వాడు నీళ్ళ బకెట్ పట్టుకొని వస్తుండు, చూసుకుంటున్నాడు. వెళ్ళే కొన్ని తిన్నది రాజు, కొన్ని ఉన్నాయి. నేను పట్టుకొస్తానన్నా. ఇగో ఫుల్ నీళ్ళండి. ఎంత ఎండు ఉంది చూడు మమ్మీ. ఎండ చాలా ఉంది నాన్న. అటు చూడు ఆ ఏరియా ఎట్లుందో. మొత్తం ఇది అడవి అయిపోయింది. అయితే వంకాయలు, మునగాకు, మునగ పూత, పిందెలు అవన్నీ వచ్చినాయండి. అవంతా కూడా ఏం చూపింది. ఇప్పుడు నిమ్మకాయ పోతున్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నా. ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ పెడతా వీడియో, ఎందుకంటే ఇప్పుడు ఎండ కొడుతుంది, మధ్యాహ్నం ఉంది కరెక్ట్గా. ఇది వచ్చేసి ఉచ్చికాయల చెట్టు. ఉచ్చికాయలు పూతనే ఉంది, ఇంకా పిందెలు రాలే. ఇది కూడా మన ల్యాండ్లోనే కర్రీ చేసి చూపిస్తా. ఇంకో చెట్టు తెచ్చిండు మావాడు ఆ రోజు 2 ఆర్డర్ చేసిండు. ఆల్ఫాన్స్ ఒకటి, ఇంకోటి చాక్లెట్ చెట్టు అంట. కోకో ట్రీ. మావాడు ఎక్కలేనివన్నీ చూస్తుంటాడండి, అన్ని ఆన్లైన్లో చూస్తాడు. ఇంట్లో రేపు చాక్లెట్లు మనమే చేసుకోవాలి కదా. ఇక్కడదే ఈ బకెట్ తెస్తుండు మావాడు అలగ్గా. ఈ ఒక్కరోజు ఎండలో నెల కాపాడుకున్నది పోతుంది, అట్లా కాస్తుంది ఎండ. ఇగో ఇది వచ్చేసి అది చాక్లెట్ చెట్టు. మనకి ఇక్కడ జామ చెట్టు పోయింది కదా, కాబట్టి ఆడికొకటి ఆడ మనం బోరేసేటప్పుడు అది తీసేసినాము. ఇక అది ఏం లేదన్నా, ఫస్ట్ ఒక కాయ తీసుకొని ఈ చెట్టుకాయ తీసుకొని దీనికి ఉండే కదా చాలా కాయలు. ఇప్పుడు అవి ఉండాలి గూడు గుంజలనే కావాలి. 2 చెట్లు తీసుకొచ్చినాయి, 2 చెట్లు పెట్టేస్తామండి. ఇంకా ఒకటి తెచ్చేసుకో. ఉందా? చాలిగా ఫాస్ట్గా వెళ్ళిపో. నీకు కావాలా? నేను ఉట్టి పట్టుకున్నాం అనుకుంటా. ఇట్లా పెట్టుకుంటే అవసరంగా ఉంటుందేమో. ఏం కాదులే, ఇక రైతులకి ఎండ చూసుకుంటే ఇక ఏముంటుంది. మా రాముడు ఎడుకో బకెట్ పట్టుకొని పోతుండండి. పైగా పోతున్నావే. ఇక నువ్వు ఇరికిచ్చినావని చెప్పి అందులో వస్తున్నావు కవర్ చేయని. ఇక చూడు, ఇక ఇది నమ్మద్దు, ఇక పోవాలన్నా కూడా అని చెప్పి దేవుడు ఇచ్చినారు. మంచిగా నీకేది మామగారిసిన వాళ్ళు ఇట్లుంటది. అదే నిజము. ఉత్తగా మా రాముడు నొడకాడేస్తున్నా. అది ఉషరంలో డైలాగు సినిమా అండి. మీరు తిరుగుతున్న ఇవి మేము ఉచ్చబోసే పైకాలు కావే అనండి. ఆ సినిమా ఏమున్నాయి హిట్ కొట్టిందా అండి. అసలు ప్రతి ఒక్కరు ఆత్మాభిమానం మీద కొట్టేట్టు కొట్టింది. మొత్తం ఎవరి గ్రీన్ సినిమా ఉషరంలమ్మ. విశాంత్ అక్క ఆడికి పోతే నేను చెప్పేది అదే. అక్క అసలు ఆ రోజు రాములమ్మలో ఎంత పవర్, మా అక్క అంత పవర్ఫుల్. నాకు మోటివేషన్ మీరు అని చెప్తాను. చాలామంది నన్ను మోటివేషన్ అంటారు. మిమ్మల్ని నేను మోటివేషన్గా తీసుకున్నా అమ్మా, మీరు నాకు రోల్ మోడల్ అని చెప్పి చాలామంది అంటారు. నేనైతే విశాంత్ అక్క దగ్గర అంట, ఎవరి దగ్గర అనలే నేను ఇంతవరకు ఆ మాట. అక్క దగ్గర మాత్రం అంట. ఇక మస్తు నవ్వుతుంది, గడ్డ పట్టుకుంటుంది, హగ్ చేసుకుంటుంది. నిమ్మకాయ తెచ్చేసిన రానా అయిపోయింది మొత్తం నిమ్మకాయలు అవి ఇవి మళ్ళీ ఏం ఆల్రెడీ ఉప్పు కోసం వేసి లేతలేత కూడా కదా. మళ్ళీ మేము చెట్లకి డబ్బులు నాన్న ఇవే గుండెకాయ కాలంలో ఏం వేసేసానా కూర అయిపోవచ్చు చూడు. నాకు కాల్చి కర్రీ కాదు. అవునా సరే మా వాడికి
కాల్ చేయాలంట. చాకాడు ఉంది. వీళ్ళు ఎదురా ఇంకా రసం వస్తలేదు. ఇంత గట్టిగున్నాయి ఇవి. ఏది నిమ్మకాయ ఇవి ఎంత కూడా ఉన్నాయి. ఇది హైబ్రిడ్ మంది. వద్దునా అయిపోయిందండి. ఇంకా మనం వడ్డించుకొని ఫుల్గా లాగించేయడమే. ఆకులు ఇంకా తేవాల్సి వస్తుంది. ఇందాక తెచ్చిన ఆకులు కటింగ్కి, మన గుండెకాయలకి, మన వాటికి అయిపోయింది. చాకు తీసుకోపోక తప్పదు. ఇంకా మనం అటు ఏం వద్దులే. ఇటు వెళ్తేనైతే చాలా వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. నేను వాచ్మెన్కి చెప్పిన కావాలంటే తెంపకపో, లేకపోతే నేను మళ్ళీ సార్ వచ్చినప్పుడు చూస్తా అని చెప్పి తెంపకపోతుండొచ్చు. అందుకే నేను ఇటువైపు వీడియో ఏం పెట్టను. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ల్యాండ్ వీడియో అంతా పెడతా. ఇదైతే మన బిజినెస్ పోతుంది. బిజినెస్ కూడా ఇంకా 2-3 రోజులు నేను నా కొడుకు అయితే బిజీ, నేను బిజీ లేకపోయినా ఇంకా వాళ్ళు ఏంది నేను రాలేను కదా. సో ఒక 4-5 రోజులు రాకపోతుండొచ్చు. మళ్ళా దాంట్లో మన ల్యాండ్ అంతా చూపెట్టుకుంటూ ఇంచు లాస్ట్ టైం ఎట్లా చూపెట్టినా అట్లా చూపిస్తూ హార్వెస్టింగ్ చేస్తూ కుకింగ్ చేస్తూ మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే వెళ్ళి ఇంకా తినేద్దాం కుర్చీ మీద పెట్టేసుకొని. రాముడు ఆ కొమ్మలు తీసేవా? ఇది చూసిరా అండి తమలపాకు. ఇది చూడండి ఒకసారి ఏర్లు ఎట్లా పడుతుందో. ఇంతే, ఇది మొత్తం తినేస్తుందిరా. నువ్వు ఒక 5-6 months చూడు, ఇదంతా ఏర్లని పట్టేస్తుంది. దీన్ని పట్టేసి మంచిగా అవుతుంది. ఎంత బాగాయినాయిరా. ఇది చూడు ఆకు, ఒక్కొక్క తమలపాకురా. ఇది ఈడుంది చూడు. అరే ఈడ చూడలేదురా ఎంత ఉందిరా. ఇది కిల్లికి అక్కడ మస్తు పంపిస్తే హనుమానికి రా, వినాయకుడికి, హనుమానికి ఇట్లా పెడితే ఏం చేయకమ్మా. చాలా రోజుల తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా మా ఎక్స్ బండి మళ్ళా డ్యూటీకి రెడీ అవుతుంది. ఇవి చెట్టుకి అంటుకుంటాయి డాడీ, మస్తు పొడవు అయిపోయినాయి. ఇంకా చూడండి, మనం కట్టిన కాడి నుంచి చూడ్డాడు ఎంత పొడవు. చెట్టు పైకి వేసేస్తే వెళ్ళిపోతాయి డాడీ. అది ఇది చూడరా మనీ ప్లాంట్. ఇది చూడండి చెట్టు పైకి వెళ్ళిపోతాయి. మనీ ప్లాంట్ ఇంకెట్లా అని పోయి చూడు కడితే ఇంక పెరిగినాయి ఇంతగానా. ఇప్పుడు కొమ్మల మీద పెట్టేయచ్చు. పడ్డదంటే పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. చూసిరా రోజా మొత్తం. పైనాపిల్ చెట్టు నేనే చేసి ఇచ్చినాను. అది చూడండి పప్పాయ చెట్టురా. మీకు గుర్తుందా అండి పప్పాయ చెట్టు ఎంత ఉండే? గిత్త పిల్ల లేకుంటుండే, 1-2 ఆకులు ఉండేటివి అంతే. పప్పాయ చెట్టు ఏం చెట్టు అన్నట్టు. చూడండి అప్పుడే కాయలు కూడా వచ్చేసినాయి, పిందెలు పడ్డాయి. ఇక్కడ వంకాయలు చూడు, వంకాయ చెట్లు ఎంత పెద్దగా అయినాయి, మనిషి ఎంత పెద్దగా అయినాయి కదా. ఇది చూసి గోంగూర. ఇది గోంగూర ఇత్తనాలు ఆడాడున్నాయి. ఇత్తనాలు వస్తున్నాయి రా, మళ్ళీ వస్తాయి. వంకాయలు అయితే చాలా ఉన్నాయండి. మా వాచ్మెన్ తీసుకుంటాడేమో. ఆ పక్కన అయితే చెట్లమ్మా, ఆ పక్కన అయితే వేప చెట్లు పెద్దగా అయిపోయినాయి, చాలా పెద్దగా అయినాయి. ఇగో ముందు ఉంటే కదా మొత్తం అదేదో చెప్పినట్టు సోమరు పోతిలాగా అయిపోతుండే. ఈసారి మాకు వచ్చి ఏదైనా దేవుడు అంతా మన మంచిగా అనేది నేను బాగా నమ్ముతా అన్నట్లే అంతా మంచిగా అన్నట్టు మాకు మంచి వాచ్మెన్ దొరికిందండి. నీట్ గా 2 రోజులకి ఇదంతా సాఫ్ చేసేసింది. ఎంత ఉండేనంటే అంత. ఇక్కడైతే అడివడివే ఉండే. మీరు లాస్ట్ టైం వీడియోలో చూసినట్లయితే మొన్న అసలు చెప్పాలండి ఈయన ఎంత కష్టపడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు. అసలు ఇచ్చే పైసాకి మొత్తం అసలు మాకు ఇంకా మస్తు ధరించి మేము చేస్తాం. ధరించి చేసుడు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇచ్చే పైసాకి ఇంకా తృప్తి అనిపిస్తుంది. ఇంకా ఇద్దామని పచ్చడిగా ఏం పచ్చడి. అసలు ఇక్కడ మనిషి ఎత్తుండే గడ్డి ఎంత ఉంటే ఇప్పుడు చూడండి ఎంత. అవును మమ్మీ. అదే ఇంకో ఎంత ప్రేమ చూసినా విశ్వాసం లేకుండా ఎట్లుంటది అనేది రుజువు చేస్తే
నేను మోసపోయిన దానిలో ఇదేంటంటే నా మంచితనానికి పోయి నేను ఎంతనో ఇదైనా అయినా నాకు బుద్ధి రాదు. నా పిల్లలే నన్ను ఈ విషయంలో నా పిల్లలు నన్ను అంటారు అంటే ఈ ఒక్క విషయంలోనే అంటారు, మమ్మీ నువ్వు మరీ ఇంత మంచితనం. అయిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఏదో అనుకోకరు మీరు. మా మమ్మీ ఏడైనా కింగే, అయిన వాళ్ళ కాడనే వాళ్ళకి విలువిచ్చి వాళ్ళ దగ్గర మంచితనం చూపించే వాళ్ళకి అట్లా గానీ వాళ్ళు వాళ్ళ బతుకులు చెప్పు దగ్గర కూడా పెట్టారు. వాళ్ళ పొజిషన్ కాదు ఒక్కొక్కరు. నేను ఇట్లా ఉండడం కానీ నేను బయటకు వెళ్తే అసలు నేనేంది, నాకు రెస్పెక్ట్ ఏంది, నా కథ ఏంది అలాగే. ఇంకోటి బయట వాళ్ళు మొటిక్కాయలు, రాయలసీమలో మొటిక్కాయలు ఇది ఎక్కడిది మమ్మీ? తెలంగాణలో అప్పుడు చెట్లు వేసినట్టే వచ్చినట్టుంది, ఒక చెట్టు వచ్చినట్టుంది. ఇంకోటండి బయట వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత పొగరు చూపిస్తే మా అమ్మ అంత తాతళ్ళకి మించి చూపిస్తుంది, అంత అహంతోని. ఎట్ ది సేమ్ టైం అయిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత చేస్తున్నా ఓపిక పడతా చూసిరా, అది వాళ్ళకి రెచ్చిపోయిన పెద్ద ఫీల్ అయిపోతుంటారు, అనుకుంటున్నారు అయిపోయి కాలం మారిపోయింది. నేను నా హనుమాన్ చేతిలో పెట్టేసుకున్నానా అంతే. హనుమాన్ అయినా నేను మా తమ్ముడు ఉన్నామండి, ఏవి అప్పుడు ఊరుకోం. ఇప్పుడు మా మమ్మీ మమ్మల్ని ఊరుకోండి అన్నప్పటికీ అవసరం లేదు, వదిలేసి. చెత్త గురించి ఎంత అవాయిడ్ చేస్తే ఎప్పుడైనా సరే మనం ఎంత మంచిగా ఉంటామో ఒక్కసారి మనకి ఇరిగిపోయిందంటే కథమిగా ఇరిగిపోయింది, వదిలిపడేసి ఆ తర్వాత విషయం తర్వాత అవన్నీ వదిలేసి వద్దు, వచ్చి అన్నం తినేసి వచ్చి తిందాం, వద్దు. ఇగో నానే తప్పుకొని పోతా. నాకు నచ్చని పర్సన్ ఆ నుంచి వస్తున్నంటే నేను ఈడ తప్పుకొని వెళ్ళిపోతా. మరీ వచ్చి నన్ను రెచ్చగొడితే మాత్రం నాకు ఇది వేరే ఉంటదిలే గానీ అది వదిలేసి ఇంక అక్కడికి ఏం అవసరం లేదు నాన్న. ఎండ వచ్చి దానా నా పెట్టి తిందాము. కర్రీ చూపి ఒకసారి, అసలు మస్తు అండి, ఎంత వాసన వస్తుందంటే. అరే పోనేది మామది నా దగ్గరే ఉంది. అబ్బా పప్పి చీయా దేనికి దానికి పెట్టకు, దానికి పెట్టకు. అబ్బా మసాలా చూడండి, అబ్బా నీ గుండెకాయ ఉందిలే అందులోనే, దాంట్లో పడేసి ఏముంది నాన్న లెగ్ పీస్ నా మనవాడు తింటాడు. నీకు కూడా ఏంటిది అది? ఇది తమలపాక, అదే తినదు, అదే తమలపాకు. కొంచెం తింటా. ఇగో తినమని తింటా. మరి ఏంది పిచ్చాక అనుకున్నావా? ఇది కాళ్ళు వేస్తా ఫస్ట్ తినేసి తర్వాత చేసుకోమని. అయిపోయినట్టుంది, చేసినట్టుంది. ఎక్కువ లేదు అది, అంతకుముందు అంటే అన్లిమిటెడ్ ఉంటాయి. నెత్తికి అక్కకేమో ఫస్ట్ కూర వేస్తాం, ఎప్పుడెప్పుడు తిందామన్నా ఉన్న డాడీకి ఏమో అన్నం వేసేసి వదిలేసిన. ఏం కాదులే, మంచిదే. రాముడు ఎట్లుంది? తిందు దారా నువ్వు, చాలా ఇది ఇంకో ముద్ద తిని చెప్తా. అమ్మా రాముడు కాదు, తిను. అట్లా చేయొద్దు. రాటు వచ్చి తల్లి దారా రే తిందు. ఇక నువ్వేడొచ్చి ఫస్ట్ ఆ పీసులు తింటుండే అప్పటి వరకు అట్రా త్రిక్కొని నీ ప్లేట్ పుట్టడానికి ఆకులేలే, 2 ఆకులు దేవా.
ప్లేట్లో పెట్టమమ్మ లేదంటే నేను నీకు ఆకులో పెడతా తల్లి. అమ్మమ్మ నీకు ఆకులో పెట్టదా? ఏం అందుకే ప్లేట్ పెట్టినా. బాగుందిరా, తినేనా ఇది? ఆడికి అది ఇష్టం లేదు. ఏ అంట ఏ తినద్దు, నీకోసమే అన్ని తోలు అన్ని జమ చేసుకున్నాయి. మంచిగా ఉంటాయి తిను. అవి రెండే ఇంకా అవి రెండు ఎప్పుడు చేయనకొచ్చు మస్తు తింటామ్మా. నాన్న నీకు నాకు ఆకులు కావాలి నాన్న. తెస్తాం. ఎట్లుంది రాముడు చెప్పు. చాలా చాలా బాగుంది. మమ్మీ గంట తినిపిడాడు. ఎట్లా తినిపిస్తాడు చూడు. తినిపి నీకే రాదు. మాకు కూడా అట్లనే నేను కూడా అనగా ఎప్పుడు ఎట్లా తినిపిస్తాడు చూద్దాం. ఎప్పుడు అడగవా? అడుగుతానని తినిపించిన రోజులు అక్క చైతన్య డాడీ చేద్దాం తినముది కాదు. నేను అడగకుండానే తినిపిస్తాడు. ఇగో సేమ్ వాళ్ళ బిడ్డ చేతులు అమ్మ అయ్యా అబ్బదా సేమ్ బొక్కలు బొక్కలు అది చూడండి. సూపర్ టేస్ట్ అండి. ఆ కూర టేస్ట్ అట్లా అలాగైతే మా రాముడి చేతి టేస్ట్ ఇంకా డబుల్ అయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. ఓకే అండి, నేను నా కొడుకు కూర్చొని తినేస్తాము. డాడీ ఇట్లా మంచి ఎక్స్ప్రెషన్ పెట్టారు అందరు. ఇంతసేపు తమిళాలుగా పెట్టు. తమిళాలకి చూడు స్మైల్. డాడీతో బుక్ పెట్టించుకుంటా తమిళాలకి. అటు చూడ గీటు తమ్మునే ఇక్కడ చాలు. తమిళ కోతులు కూడా ఇచ్చేసినవన్నీ. ఓకే అండి, ఇంతసేపు మీరు స్కిప్ చేయకుండా చూసిరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నా మనోరాలు చెప్తాను. నువ్వు అని నా ఛానల్ వీడియోలో పెట్టలేకపోతున్నా కదా. ఇగో నా మనమరాలు ప్రతి వీడియోలో చెప్తారు, పవన్ నాయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. వెళ్ళి చేసేసుకోరు నా మనమరాల కోసమైనా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అయితే నా మనమడు రాబిట్స్ చూపెట్టమన్నాడు. నీళ్ళు ఉన్నాయా నాటిల్లో? అవును. ఈడ లేనట్టు మేము పోస్తాడు. రాముడు నీళ్ళు లేవు పోయమని చెప్పు. దేనికో అయితే మొన్న ఎవరు అంటుండే రాబిట్స్ నేను పట్టుకొని చూపిస్తూ ఫోటో పెడితే రాబిట్స్ తింటారా ఎట్లా తింటున్నావు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి. మేము ఇవన్నీ పెంచుకుంటాము. తినడం కోళ్ళని తింటాం. కోళ్ళని తిన్న వాళ్ళు ఎవరు లేరు. ఈ రాబిట్స్ గీబిట్స్ మేము ఎంతవరకు తిన్నా మాకు తెలియదు. తినే వాళ్ళు తింటారు. మేము ఊరికి పెంచుకోవడానికి మాత్రం వీటిని పెంచుతున్నాం, మాకు ఆహ్లాదకరంగా ఉండడానికి. ఇక ఇవన్నీ కూడా ఇక కోళ్ళని అంటే కామన్. మన ఊర్లో నుంచి కోళ్ళని పిల్లలు చేసుకొని పెంచుకుంటూ చిన్నప్పటి నుంచి తినుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు ఆ ఏ ఫీలింగ్స్ ఉండవు. నాటుకోళ్ళని మంచిగా పెంచుకుంటాం, తింటాం. సో ఈ రోజు కూడా నేను అందుకే మన కోళ్ళని కోసుకొని తిన్నది. ఇక తింటాము, అది మనకు తినేదే కదా, మన పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చేదే కదా. ఈ ర్యాబిట్స్ అయితే మనకు తినేది లేదు, మనకు తెలియదు. ఇక అందుకే వాటిని చూపెట్టి నీకు వచ్చిన. పోతుంటే ఇంటికి మా లక్కి వాడుకోవేవో అమ్మమ్మ చూపిద్దురా అన్నాడు. ఇక చూసినావా పైగా ఇక చూపించు నీటి కూడా ఇక వీడికైతే మొత్తం అస్సలు ఎంత గుర్తుండదండి. జూ పార్క్ లో ఉన్నట్టే దాన్ని పిలుస్తాడు, దీన్ని పిలుస్తాడు, దాన్ని పడతాడు, దీన్ని పడతాడు. రాయిగా వద్దునా పోదా బాయ్ చెప్పేసి. ఇక నేను ఒకసారి బాయ్, నువ్వు ఒకసారి బాయ్. బాయ్ చెప్పి కృష్ణవేణి నాగినేని యూట్యూబ్ ఛానల్. అమ్మని మాత్రం వద్దు ఇద్దరికి.